హెచ్ఎండిఏ ప్లాట్ తీసుకోవాలా, డిటిసిపి ప్లాట్ తీసుకోవాలా? అసలు ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? ఏది బెటర్? ఒక 30 సెకండ్స్లో తెలుసుకుందాం. ముందుగా హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ సిటీ ఇంకా దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ అన్నమాట. డిటిసిపి అంటే మోస్ట్లీ హైదరాబాద్ బయట ఉండే టౌన్స్, సెమీ అర్బన్ ఇంకా రూరల్ ఏరియాస్. ఇప్పుడు రూల్స్ విషయానికి వస్తే హెచ్ఎండిఏ లేఅవుట్స్లో రోడ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి. జనరల్లీ 40 నుంచి 100 ఫీట్ వరకు ఉండొచ్చు. పార్క్స్, ఓపెన్ స్పేసెస్, కమ్యూనిటీ ఫెసిలిటీస్ కోసం కూడా సెపరేట్గా స్పేస్ వదులుతారు. డిటిసిపి లేఅవుట్స్లో రోడ్స్ 33 ఫీట్ నుంచి ఉండొచ్చు. ఓపెన్ స్పేసెస్ కూడా హెచ్ఎండిఏతో కంపేర్ చేస్తే కొంచెం తక్కువగా ఉండొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సిన మెయిన్ పాయింట్, ప్రైస్. హెచ్ఎండిఏ ప్లాట్స్ జనరలీ కొంచెం కాస్ట్లీగా ఉంటాయి. డిటిసిపి ప్లాట్స్ మాత్రం కంపారిటివ్లీ బడ్జెట్లో దొరికే ఛాన్సెస్ ఎక్కువ. మరి ఫ్యూచర్లో ఏది బాగా పెరుగుతుంది? హెచ్ఎండిఏ ఏరియా సిటీకి దగ్గరగా ఉండటం, డెవలప్మెంట్ ఫాస్ట్గా జరగటం వల్ల ప్రాపర్టీ వాల్యూ త్వరగా పెరిగే ఛాన్స్ ఉంటుంది. డిటిసిపి ఏరియాస్లో గ్రోత్ కొంచెం టైం తీసుకోవచ్చు, కానీ ఫ్యూచర్లో హైవే, ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ లేదా సిటీ ఎక్స్పాన్షన్ అటువైపు వస్తే మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే సిటీకి దగ్గరగా ఉండాలి, డెవలప్మెంట్ ఫాస్ట్గా కావాలి అంటే హెచ్ఎండిఏ. బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, లాంగ్ టర్మ్ కోసం చూస్తున్నారు అంటే డిటిసిపి కన్సిడర్ చేయొచ్చు. కానీ చివరిగా ఒక్కటి, హెచ్ఎండిఏ అయినా డిటిసిపి అయినా అప్రూవల్ ఉంది కదా అని వెంటనే కొనేయకండి. లేఅవుట్ అప్రూవల్, లీగల్ డాక్యుమెంట్స్, లొకేషన్ అన్నీ ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతే ఇన్వెస్ట్ చేయండి. హెచ్ఎండిఏ మరియు డిటిసిపి లేఅవుట్స్ గురించి ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కమెంట్స్లో లేఅవుట్ అని కమెంట్ చేయండి.